నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా ర్యాపిడ్ యాక్షన్ టీం యొక్క సేవలు వినియోగించుకుంటున్నామని సిహెచ్ శ్రీనివాస్ హుజురాబాద్ ఏసీపీ తెలిపారు. ఫ్లాగ్ మార్చ్లో అసిస్టెంట్ కమాండెంట్ బిశ్వరంజన్ సాహు, ఇన్స్పెక్టర్లు రవీంద్ర రోషన్, పిఎస్ పూజేరి, స్పెషల్ యాక్షన్ టీం స్థానిక జమ్మిగుంట సిఐ వి రవి మరియు హుజురాబాద్ సిఐ బి రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణం ప్రశాంతతకు మారిపోయేది. మనం గత ఎన్నికల్లో చూసినాం. ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పుడు కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్ఎఫ్ ఫోర్స్తో మనం కవాత్ నిర్వహించడం జరిగింది. ప్రజల లోపల ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. వాళ్ళ యొక్క ఓటును ప్రశాంతంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఎలాంటి భయప్రాంతాలకు లోను కాకుండా ఉండడానికి చెప్పి ఈ కవాత్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ప్రజలకు మేమున్నామనేటువంటి భరోసా కల్పించడానికి ఈరోజు ఈ పట్టణం లోపల ఈ ర్యాలీ పోలీస్ ఫోర్స్తో ర్యాలీ నిర్వహించడం. ఇదే విధంగా మన హుజురాబాద్ పట్టణం లోపల కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు రానున్న కాలం లోపల పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఓటును కాస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాలుగా పోలీస్ ఫోర్స్ అన్ని స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా మనకు థ్యాంక్ యూ. रेस्पेक्टेड एसीपी साहब, उपस्थित यहाँ पे पुलिस अधिकारी हैं. हम लोग रैपिड एक्शन फोर्स हैदराबाद से हैं और हम यहाँ पे पिछले 4 दिन से सिटी के विभिन्न प्रांत में कैमेक्स प्रोग्राम के तहत हम लोग इलाके की देखभाल कर रहे हैं, जिससे इलाका में शांतिपूर्वक कैसे बनाए रहे, शांति व्यवस्था किस प्रकार से है उसका एनालिसिस कर रहे हैं और इलाके में और क्या क्या डेवलपमेंट हुआ उसके बारे में जानकारी देने के लिए हम लोग यहाँ आए हैं. और इसी प्रोग्राम के दौरान आज ये आपके क्षेत्र में हम लोग अभी फ्लैग मार्च करके इलाके में जो आप लोगों की भाईचारा देखा उसमें हम लोग काफ़ी प्रसन्नित हैं. और साथ में हमारी जो ब्रदर पुलिस ऑफिसर्स हैं इनकी जो स्वागत है और आप लोग जिस तरह से हमें संप्रदान किए हैं, मैं और मेरे पूरे एंटायर ग्रुप जो है हम लोग काफ़ी गर्वित हैं इस चीज़ के लिए. और हमें साथ में ये भी उम्मीद करते हैं कि आप आने वाले जो इलेक्शंस हो और आने वाले जो दिनों में आप लोगों में इसी तरह से भाईचारा बने रहे और शांति और सौहार्द जो है इस जिला में बने रहे. थैंक यू.